అలోపతి వైద్యులతో సమానంగా స్టైఫండ్లు ఇవ్వాలని ఆయుష్ విద్యార్థులు డిమాండ్ చేశారు. స్టైఫండ్ల పెంపు కోసం ఆయుష్ విద్యార్థులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 21వ రోజుకు చేరింది. ఇతర రాష్ట్రాల్లో హౌస్ సర్జన్లకు 60,000కు పైగా స్టైఫండ్ ఇస్తుంటే తెలంగాణలో మరీ దారుణంగా 13,000 ఇస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి 2 ఏళ్లకు సుమారు 15% స్టైఫండ్ పెంచాల్సి ఉన్నా 12 ఏళ్ల నుంచి ఎలాంటి పెంపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ స్పందించకపోతే న్యాయం జరిగే వరకు నిరాహార దీక్షలు చేస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. 36వ రోజు 15 రోజుల నోటీస్ పీరియడ్ ఇవ్వంగా ఇప్పటికి 21వ రోజు అండి. ఇప్పటి వరకు మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంతవరకు గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఇంకా ముందుకెళ్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీరు చూసుకుంటే గర్భవతి మహిళలు కూడా ఉన్నారు. బికాజ్ మాకు నిజంగానే అన్యాయం జరుగుతుంది. అందుకే మేము 21 డేస్గా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయగా కూడా ఏ రెస్పాన్స్ రాకపోతే అప్పుడు కమిషనరేట్ ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. ఇంకా ఎన్ని రోజులు మేము అసలు ఇక్కడ చదవడానికి వచ్చినామా, సమ్మె చేయడానికి వచ్చినామా అనేది అర్థం కావట్లేదు. మా పేరెంట్స్ మమ్మల్ని చూసి కూడా చాలా బాధపడుతున్నారు.